హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మామూలుగా రాజకీయ పార్టీలు ప్రతి ఎలక్షన్‌కి ఒక అజెండాను సెట్ చేసుకుంటాయి. ఎవరి అజెండా అయితే జనాలకు బాగా కొంచెం నమ్మశక్యంగా ఉంటదో, ఇది బాగుంది, దీనికి మనం దీని వైపు నిలబడదాం అని అనుకుంటారో, ఆ అజెండా గట్టిగా ఉన్న పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తుంటాయన్నమాట. ఇప్పుడు 2014లో చూసుకుంటే అప్పుడే కొత్త రాష్ట్రం ఏర్పడింది. నవేంద్రప్రదేశ్ అయిందనమాట. అప్పుడు అందరూ కూడా ఇదే పసిగుడ్డు లాంటిది ఇది. అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఏమవుతుందో ఏంటో లేని అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడదామని ఆయన్ని గెలిపించారు. ఆ తర్వాత 5 ఏళ్ళు ఆ పరిపాలన అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే మనకు అప్పుడు విభజన హామీలలో ప్రత్యేక హోదా అవి ఇవి ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా అనేది 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు సాధించలేదు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారు. యువతల జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ మనల్ని 25కి 25 ఎంపీ సీట్లు కానీ గెలిపించే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నారు. ఆ తర్వాత ఇంకా దానితో పాటుగా ఒక ఛాన్స్ అని యువ నాయకత్వం అని కొత్త నాయకత్వం అని అవి అన్నా కానీ మెయిన్గా ప్రత్యేక హోదా చుట్టే జరిగిందనమాట 2019 ఎలక్షన్. సో జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచారు. తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఓకే, జనసేన కూడా అండి. ఆ తర్వాత ఓకే, మళ్ళీ గెలిచాక 19-24 మధ్యలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెచ్చారో లేదో మనందరికీ తెలిసిందే. 2024 ఎలక్షన్స్కి వచ్చేసరికి మళ్ళీ ఆ ముందు జరిగిన పరిణామాలు ఒకసారి చూసుకున్నాం అనుకో, అమరావతిని పాడుపెట్టేయటము, 3 రాజధానులు అంటము జరిగిపోయింది. జనాలందరూ 3 రాజధానులు వ్యతిరేకించారు. మళ్ళీ వీళ్ళు అమరావతి పునర్నిర్మాణం కిందలాగా ఎత్తుకున్నారు ఈ స్లోగను. ఆ తర్వాత వాళ్ళు ఇంకా 3 రాజధానులు కూడా పక్కన పెట్టేసినట్లు ఉన్నారు, కానీ పెట్టలేదు అప్పటికి. బట్ విశాఖ రాజధాని అన్నారు. విశాఖ నుంచి పరిపాలన చేస్తాం నెక్స్ట్ ఈసారి కానీ గెలిస్తే 2024 తర్వాత అని అన్నారు. మొత్తానికైతే ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ ఈ సుత్తి అంతా ఏందులో అనుకున్నారు. ఏం పాడో జనాలు వైఎస్ఆర్ పార్టీని చిత్తు కొడిచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించారనమాట. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ పరిణామాలు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్ పెట్టి పోతా మావిగాని అన్నాడు. సరేలే ఏదోలే అన్నాడు అనుకున్నా. బట్ మళ్ళీ చూస్తే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈసారి కొంచెం సుదీర్ఘంగా దాని గురించి మాట్లాడాడు. 110 కిలోమీటర్ల హైవే అన్నాడు, గ్రోత్ ఇంజన్ అన్నాడు, గ్రోత్ క్యారిడర్ అన్నాడు, ఇంకా రాబోయే 20 ఏళ్ళ తర్వాత ఒక మంచి రాజధాని అన్నాడు, మన పిల్లలకి మంచి ఉద్యోగాలు అన్నాడు. చాలా ఎప్పుడు మాట్లాడినంత కొత్తగా మాట్లాడాడు అనమాట ఈసారి రాజధాని మీద. సో ఆ తర్వాత అమరావతిలో 2 లక్షల కోట్లు కావాలి, దాంట్లో 2 లక్షల కోట్లు అమరావతి పునర్నిర్మాణం పేరు మీద వాళ్ళు అవినీతి చేస్తున్నారన్నాడు. చాలా మాటలు అన్నారు. అయిపోయింది. ఇటు చూసుకుంటే వీళ్ళు కూటమి వాళ్ళు అమరావతిని మళ్ళీ టేకప్ చేసేసారు. దాంట్లో శంకుస్థాపనలు జరిగినాయి, దాంట్లో పనులు జరుగుతున్నాయి. ఓకే, కొంచెం స్లోగా జరుగుతున్నప్పటికీ బాగానే జరుగుతున్నాయి. వీళ్ళు కూడా అమరావతి మీద గట్టి స్టాండ్ తీసుకున్నారు, దానికి చట్టబద్ధత కల్పించారు, అంతా జరిగిపోయింది. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ అమరావతి వర్సెస్ మాదిగన్ లాగా అజెండా అనేది సెట్ అయినట్లే ఉంది నెక్స్ట్ 2029 ఎలక్షన్స్కి. ఎందుకంటే ఇప్పుడు ఆ మావిగన్ని వైసీపీ సోషల్ మీడియా వింగ్ విపరీతంగా ప్రచారం చేస్తుంది. అలాగే సాక్షి టీవీ కూడా దాని గురించి విపరీతంగా లేపుతుంది. సో ఆ మావిగన్ మీదనే మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆ వీకెండ్ కామెంట్లో వచ్చి అది కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద దుమారం జరగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ మీడియాలు చూసుకున్నా, వాళ్ళ అనుకూల మీడియాలు, వాళ్ళ పార్టీలు చూసుకున్నా వ్యవహారం ఏంటంటే అమరావతి వర్సెస్ మావిగన్నే అయినట్టు ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ మాత్రం సెటప్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. అజెండా అమరావతి వర్సెస్ మావిగన్. మరి మన వ్యూవర్స్ ఏ రాజధాని కావాలనుకుంటున్నారో మరి మీ కింద కామెంట్స్లో తెలియజేయాలండి. అమరావతి మావిగన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.